ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండిట్లోనూ కూడా ఒక కొత్త ప్రక్రియ అంటే ఇంపార్టెంట్ ప్రక్రియ ఓట్లకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రక్రియ ఒకటి జరగబోతోంది. అది సివియర్ ఇంటెన్సివ్ రివిజన్, విస్తృత తనిఖీ. రివిజన్ అంటే పునఃపరిశీలన, ఓటర్ల జాబితాను పునఃపరిశీలన చేయడం. పాత ఓట్ల జాబితాలోన అర్హులు ఎంతమంది ఉన్నారు, అనర్హులు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఇంకా అందులోనే ఉన్నారా, డూప్లికేట్ ఓట్స్ ఎక్కడున్నాయి, డబల్ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నింటినీ కూడా కూలంకుషంగా సర్వే చేసి ఏరి పారేసేటువంటి కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోంది. ఇది చాలా వివాదాస్పదంగా మారింది కూడా. మీరు గమనించండి, చాలా వివాదాస్పదంగా మారింది. సర్ అంటేనే భయపడేటువంటి పరిస్థితి, రాష్ట్రాలు భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఏపీకి ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సర్రును ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ వ్యవస్థను, ఈ ప్రక్రియను చేపడుతోంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు ఇక్కడ ఏంటంటే ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, వాళ్ళ ఓట్లకు ఇబ్బంది రాకపోవచ్చు. మళ్ళీ ఎవరి ఓట్లను టార్గెట్ చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓట్లనే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ప్రతిపక్షం అంటే ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇక్కడ ఏది వైఎస్ఆర్సీపీ. సో ఈ వైఎస్ఆర్సీపీ ఓట్లను ఏమైనా దొంగ ఓట్లని కానీ, లేకుంటే తప్పుడు ఓట్లని కానీ, లేక బినామీల ఓట్లను పేర్లు ఎక్కించారని కానీ సవరించే ప్రయత్నంలో అర్హులైన వాళ్ళందరినీ కూడా తోడిపడేసేటువంటి ప్రక్రియ సాగుతోందా? మళ్ళీ ఎందుకు ఇంత భయం? ఇది యాక్చువల్గా మంచి ప్రక్రియ కదా. సర్ అనేటువంటిది మంచి ప్రక్రియ అండి. ఏంటంటే ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఓటర్ల జాబితాను ప్రక్షాళనం చేయాలి, అంతే కదా. అప్పుడెప్పుడో ధాతునామ సంవత్సరంలో చేసినటువంటి ఓటర్ల జాబితాని ఇప్పుడు కూడా మనం కొనసాగిస్తామంటే ఎట్లా కుదురుతుంది? చాలామంది మరణించి ఉంటారు, చాలామంది కొత్త వాళ్ళు వచ్చింటారు. మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళకు ఓటు హక్కు ఇచ్చారు, 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు దాన్ని కాస్త సవరించారు. ఆ అర్హత ప్రకారం జంజీ మొత్తం వచ్చేసి ఉంటుంది. మళ్ళీ కొత్త ఓట్లు రావాలి, యువకులందరూ రావాలి అంటే పాతలోన ఆల్రెడీ మరణించినటువంటి వాళ్ళు జనన మరణ లిస్టులోన మరణ జాబితాలో చేరిపోయినటువంటి వాళ్ళందరినీ తీసిపడేయాలి. అలాగే డబుల్ ఓట్ సిస్టమ్, 2 తెలుగు రాష్ట్రాల్లో అటు ఓటు ఇటు ఓటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. సో ఆ విడిపోయిన సందర్భంలోన ఖచ్చితంగా ఏమైపోయిందంటే అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు అక్కడ. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తెలంగాణలోనే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఓట్లు వేసేవాళ్ళు చాలామంది మనం చూస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు అయితే ఇక్కడ మొత్తం కుకట్పల్లి కావచ్చు, ఆ తర్వాత వనస్థలిపురం కావచ్చు, ఎక్కడైతే ఆంధ్ర ప్రజలు ఇక్కడ వలస వచ్చి ఒక బస్తీలుగా, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళైతే ఏకంగా శ్రీకాకుళం బస్తీనే ఉంది ఇక్కడ. సో అలాంటి బస్తీలు మనకు చాలా ఉన్నాయి. గుంటూరు బస్తీ ఉంది, అంతా గుంటూరు, విజయవాడ, ఎక్కడెక్కడ మారుమూల ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగార్థం హైదరాబాద్కు వచ్చిన వాళ్ళందరూ కూడా శివారు ప్రాంతంలోనో, కుకట్పల్లిలోనో, మరో ప్రాంతంలోనో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి విషయం మనం ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళ ఓట్లన్నీ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయితే వాళ్ళు ఇక్కడ కూడా ఓట్లు వేసే ప్రమాదం లేకపోలేదు. అందుకోసమే ఇటు తెలంగాణలో అయినా అటు ఆంధ్రలో అయినా ఎలక్షన్స్ వచ్చాయి అంటే వీళ్ళను రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, చాలా ఫీడ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో దానికి కూడా బ్రేక్ పడే విధంగా ఏం చేస్తున్నారంటే 2 చోట్ల ఓట్లు చెల్లవు, ఎక్కడో ఒక చోట ఉండాలంటే, ఉంటే తెలంగాణలో ఉండాలి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, 2 చోట్ల ఉండడానికి వీల్లేదు అని ఈ సర్ ప్రక్రియను తీసుకొస్తున్నారు. ఇది నిజంగా గుడ్. కానీ నిర్వహణలో లోపం ఉంటే ఏదైనా కానీ థియరీ బాగుంటుందండి, సిస్టమ్ బాగుంటుంది. బట్ సిస్టమ్ని నువ్వు ఎలా అమలు చేస్తావు అనేదే కదా ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు సర్ అనగానే ఏం చెప్పండి, మనకు వెంటనే గుర్తొచ్చేది ఒకటే. సర్ అంటే ఇటీవల కాలంలో సర్కు సంబంధించి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ కూటమి చాలా భయంకరమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఓట్ చోరీ ప్రభుత్వంగా మారిపోయింది. ఏది? ఎన్డీఏ సర్కార్ ఓట్లను చోరీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీనాక్షి నటరాజన్, తెలంగాణకు సంబంధించిన మీనాక్షి నటరాజన్కు ఆమె రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకున్నందుకు సీటు చోరీ కూడా మొదలైంది అని వాదన అయితే వినిపించింది కదా. సో ఈ ఓటు చోరీ ఏంటంటే సర్ ముసుగులోన ప్రతిపక్షాలకు, తమకు అనానుకూలంగా ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ ఓట్లన్నీ తొలగించేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రధానంగా మనకు కనిపించేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మనకు వెస్ట్ బెంగాల్లోన తృణమూల్ కాంగ్రెస్ అనగానే మనకు దీదీ గుర్తు వస్తుంది, మమతా బెనర్జీ గుర్తు వస్తుంది. ఆమె 3 పర్యాయాలు
15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యంతో పాలించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దారుణంగా ఓడిపోవడానికి మొన్న ఎలక్షన్లోన ఈ సర్వే ప్రధాన కారణమని అంటున్నారు. దాదాపు 90 లక్షల ఓట్లు సర్ ముసుగులోన తీసేశారు. ఎన్నికలు జరుగుతుండగా 2 నెలల ముందు కూడా 1 నెల ముందు కూడా ఇంకా ఓటర్ల జాబితాను ఖరారు చేయకపోవడం, కొంతమంది ఓట్లు అంటే ఇప్పుడు చాలామంది కూడా మా ఓట్లు పోయాయి అని వాళ్ళు చూసుకొని అప్లై చేసుకుంటుంటే దాన్ని పరిష్కరించకపోవడం, ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఓట్లు ఏముంటుంది, ఎందుకు ఇంత అంటే ఇదొక ప్రక్రియ. ఇప్పుడు ఏంటంటే ఎన్యూమరేషన్ జరుగుతుంటుంది, అందరూ వెళ్తారు, ఇంటింటికి వెళ్తారు. సో సిబ్బందిని అలాట్ చేస్తారు, వాళ్ళు ఇంటింటికి వెళ్తారు, జాబితా తీసుకుంటారు. అంటే చెప్తారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, కొత్తగా ఓటర్లు ఎవరైనా జాయిన్ అయ్యారా, మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ముతక వాళ్ళు ఎవరైనా పోయారా, ఇవన్నీ కూడా లెక్క సరి చూసుకొని కొత్త జాబితా తయారు చేస్తారు ప్రతి ఇంటికి కూడా. దీన్ని ఏమంటారు, ఓట్ మ్యాపింగ్ అంటారు. దీన్ని ఏమంటారు, ఓట్ మ్యాపింగ్ అంటారు. ఈ ఓట్ మ్యాపింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే ఓటర్ హిస్టరీ మొత్తం తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఖాందాన్ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. ఒక ఓటు ఎప్పటి నుంచి వస్తూ ఉంది, ఇప్పుడు దాకా అది ఎలా ట్రాన్స్లేట్ అవుతూ ఉంది, ఎలా వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా దాని హిస్టరీ మొత్తం అక్కడ ఉంటుందన్నమాట. అయితే దరఖాస్తు చేసుకోలేకపోతే, ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోకపోతే, ఇంట్లో వాళ్ళ టయానికి లేకపోతే, సరిగ్గా ఉత్సాహం ప్రదర్శించకపోతే వాళ్ళ ఓట్లన్నీ లేచిపోతాయి. అది ఇక్కడ ఉండేటువంటిది వ్యత్యాసం. అంటే ఏమాత్రం కాస్త నిర్లక్ష్యం వ్యవహరించినా కూడా మీ ఓటు గల్లంతైపోతుంది. ఇలా గల్లంతైన ఓట్లన్నీ కూడా సాధారణంగా, పైగా వీటితో పాటు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు, వేరే చోటు నుంచి వలస వచ్చిన వాళ్ళు, తెలంగాణలో ఉండి ఇక్కడ ఓట్లని అడిగేటువంటి వాళ్ళు, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో కూడా. ఎందుకు నేను తెలంగాణ కూడా ప్రస్తావిస్తున్నాను అంటే 2 రాష్ట్రాల్లో కూడా సర్వే అనేది జరుగుతుంది. ఇక్కడ బహుశా జూన్ 20వ తారీఖు నుంచి, ఇక్కడేమో 14వ తారీఖు సర్వే, 14 నుంచి జూలై 14 వరకు నిర్వహణ. ఇక్కడ ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇవ్వాల్సిందే. జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా చాలా కీలకం. ఇవన్నీ చేసిన తర్వాత ముసాయిదా ఒకటి రఫ్ డ్రాఫ్ట్ ఒకటి విడుదల చేస్తారు. అప్పుడు అభ్యంతరాలు తెలియజేయాలి. మా ఓటు ఉందనో, మా ఓటు లేదనో, మా పేరు తప్పొచ్చిందనో, మా అడ్రస్ తప్పొచ్చిందనో, మీరు ఏం ఫీల్ అయినా సరే యూ హ్యావ్ టు అపీల్. మీరు అలా అపీల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ సరిచేసి ఖరారు జాబితాను విడుదల చేస్తారు. సో ఇంకా 2 ఏళ్లలోన 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత కేంద్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మీ ఓటు చాలా విలువైంది. మీ ఓటు మీరు కాపాడుకోకపోతే గల్లంతైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సర్రును మీరు విమర్శనాత్మక దృష్టితో ఎంతగా చూస్తున్నారో దాన్ని అనుసరించి ఎన్యూమరేట్స్గా వచ్చిన ఆఫీసర్లకు మీ వివరాలు ఇవ్వడం కూడా మర్చిపోవద్దని ఇదొక వార్త, చాలా ఇంపార్టెంట్ వార్త. సో ఇక్కడ కూడా ఏంటి, సర్తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పటికే దేశంలో 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు. మనం ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి ఆమె మమతా బెనర్జీ చేసిన ఫిర్యాదు గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి, దాదాపు 90 లక్షల ఓట్లు పోయాయి అని. దాంతోపాటు 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారు. ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అంటే ఎవరు అనుకున్నారు, మన ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త. ఆయన నేరుగా ఎన్డీఏ సర్కార్ పైనే కామెంట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్గా మనం చెప్పవచ్చు.